సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి, మీ మహాకృపను బట్టి అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ మాసం చివరి బైబిల్ స్టడీలో మమ్మల్ని ప్రవేశపెట్టావు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ కొంతమంది బిడ్డలు వచ్చారు తండ్రి నాయనా. మరి రికార్డింగ్ జరుగుతుంటుండగా అది చక్కగా రికార్డింగ్ జరుగుటకు, అనేకులకు అది ఉపయోగపడే రీతిగా ఉండుటకు నీ కృప దయచేయండి. త్రోవలా ఉంటే బిడ్డలను త్వరగా తీసుకొని రండి. ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, పరిశుద్ధ ప్రకటన గ్రంథంలో మొదటి 3 అధ్యాయాలు మన సంఘాన్ని చూస్తాం. 4వ అధ్యాయం వచ్చేసరికి 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు సంఘం చూడం. అంటే ఎత్తబడుతుంది సంఘం, ఎత్తబడిన తర్వాత జరిగే సంఘటనలను రాశాడు. ఇక్కడ యోహానుతో దేవుడు అంటున్నాడు, యోహాను తలుపు తీయబడింది, ఎక్కి రా పరలోకానికి. అంటే ఇక్కడ యోహాను ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిపింపబడి, వాక్యానుసారంగా జీవిస్తూ యేసు రక్తంలో పాపాలు కడుక్కొని పరిశుద్ధతను కాపాడుకుంటున్న సంఘం ఎత్తబడటం గురించి చూస్తున్నాం. ఏ రీతిగా యోహాను ఆత్మావశుడై ఎక్కాడో అదే రీతిగా సంఘము కూడా ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరము ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళిపోతుంది. అయితే అక్కడ ఒక సింహాసనాన్ని చూచాడు. పరిశుద్ధ గ్రంథములో 7 రకాల సింహాసనాలు రాశాడండి. ఎప్పుడైనా ఒక్కొక్క సింహాసనం గురించి మాట్లాడతాను, అది వేరే బైబిల్ స్టడీ కాకుండా. ఇక్కడ కీర్తనకారుడు మొట్టమొదట ఈ సింహాసనము దేవామ కీర్తన 45 కీర్తన పట్టుకోమ్మ. 45 కీర్తన 6వ చరణంలో, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. చదవమ్మా. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. అమ్మ, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ భూమి మీద ఎన్నో సింహాసనాలు ఉన్నాయి, రాజులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. అయితే వారి రాజ్యరికం తాత్కాలికమైనది, అయితే శాశ్వతమైన సింహాసనం పరలోకములో ఉన్నది. నేను అంటున్నాడు నిరంతరము నిలిచి ఉండే సింహాసనము, అది స్థిరమైన సింహాసనం అంట. 103వ కీర్తన 19వ చరణంలో, యెహోవా ఆకాశమునందు నీ సింహాసనమును స్థిరముగా నిలిపేవు. అంటే భూమి మీద రాజరికాలు స్థిరంగా ఉండేవి కాదండి. ఈరోజు ఉంటాయి, రేపు పడిపోతాయి. ఎందుకు? ప్రభుత్వాలు కూడా మెజార్టీ లేకుండా కూలిపోయిన ప్రభుత్వాలు మన దేశంలో ఎన్నో చూసాం. అంటే ఈ ప్రభుత్వాలు, ఈ సింహాసనాలు, ఈ రాజరికాలు స్థిరమైనవి కావు. స్థిరమైన సింహాసనం ఒకటి ఉంది. 103:19 చదవమ్మా. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఇక్కడ చెప్తుందనంటే ఈ 2 వచనాలలో నిరంతరము ఉండే సింహాసనము, స్థిరముగా కదలకుండా ఉండే సింహాసనము, ఆయన రాజరికానికి కానీ ఆయన అధికారానికి కానీ స్థిరత్వం ఉన్నది. ఈరోజు ఉండి రేపు కనబడకుండా పోయే దేవుడు కాదు. రాజుల రాజు, ప్రభుల ప్రభు, భూపతులకు అధిపతిగా నిరంతరము పరిపాలన చేసేటటువంటి దేవుడు. అయితే 7 రకాల సింహాసనాలను గురించి బైబిల్లో రాయబడింది. ఇక్కడ ఒక సింహాసనం చూశారు కదా, ఈ సింహాసనం మీద ఇంద్రధనస్సు ఉన్నది అని ఉన్నది. ఇక్కడ సింహాసనము ఏంటి? సంఘము ఎత్తబడిన తర్వాత 2000 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటించబడుచు ఉన్నా, సువార్తకు లోబడకుండా, ఆయన వాక్యానికి విధేయత చూపించకుండా, ఆయన సువార్తను తృణీకరించిన వారికి జరగబోవు తీర్పులను గురించి సింహాసనం మీద కూర్చొని అధికారం ఇస్తూ ఉన్నాడు. ఇది 7 ఏళ్ల శ్రమలో భూమి మీద మానవాళికి జరిగే తీర్పుల నిమిత్తం ఏర్పాటు చేయబడిన సింహాసనం ఇది. మొదటిది. 2వ సింహాసనం ఉంది,
అమ్మ 7 సింహాసనాల గురించి బైబిల్లో ఉంది. అమ్మ యెషయా 6వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అంటున్నాడు, రాజైన ఉజ్జియా మృతి చెందగా ఇక్కడ యెషయా ఒక దర్శనాన్ని చూచాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఒక వస్త్రపు చొక్క అంగు దేవాలయమును నింపబడి ఉన్నది. అక్కడ కెరూబులు సెరూబులు ఉన్నారు. గాన ప్రతిగానాలు చేసి నిత్యము యెహో పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసి స్తుతిస్తూ ఉన్నారు. ఆయన కంఠస్వరమును బట్టి గడప కమ్ముల పునాదు కదులుతూ ఉన్నాయి. ఈ సింహాసనం ఏంటి? అత్యున్నతమైన సింహాసనము. చదవమ్మ 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుచూ ఉన్నాయి శరాపులు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కంఠస్వరమునకు వారి కంఠస్వరము పునాదులు కదిలే. ఏంటి సింహాసనం? అత్యున్నతమైన సింహాసనం. అంటే ఈ సింహాసనం ఏం చేస్తున్నది అంటే పెంట కుప్పం మీద నుండి దరిద్రులను లేవనెత్తి ఉన్నత స్థానములో కూర్చుండబెట్టడానికి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై తొంగి చూస్తూ ఉన్నాడంట. అమ్మ 113 కీర్తన పట్టుకోమ్మా. ఇప్పుడు దావీదు ఎవరమ్మా? గొర్రెలు కాసుకునేవాడు. ఈ గొర్రెలు కాసుకునేటువంటి దావీదును ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అంటే ఈ సింహాసనము కూర్చున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి చూస్తున్నారనంటే దరిద్రులను, ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన లేపి ఉన్నత స్థానం, అత్యున్నత స్థానంలో కూర్చుండబెట్టడానికి తొంగి చూస్తూ ఉన్నాడట. 113 7వ చరణం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. అమ్మ ఎక్కడి నుండి తొంగి చూస్తున్నాడు? 6వ వచనంలో ఉంటుంది. తొంగి చూస్తూ ఉన్నాడనంట. ఏంటి? ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలను, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి బిడ్డలను ఆయన ఏమన్నాడు? ఆయన ధనవంతుడయ్యుండి మీ నిమిత్తం దరిద్రుడాయను అని ఉంది. అంటే మానవుడు పాపము ద్వారా దరిద్రతను తెచ్చుకున్న మానవుడు యేసయ్య దగ్గరికి వచ్చి వారి పాపాలు కడుక్కొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తే, ఆయనకు విధేయత చూపితే, ఆయనకు లోబడితే ఆయనంట పంట కుప్ప మీద నుండి దరిద్రులను పైకి లేవనెత్తుతున్నాడు. అమ్మ ఎంతమందిని లేవనెత్తాడండి? ఇక్కడ ఈ సంఘంలో కూడా చాలామంది ఉన్నారు. లేవనెత్తాడు. అత్యున్నత సింహాసనం. అంటే ఈ సింహాసనం మీద కూర్చొని ఆయన ఆలోచన చేస్తున్నాడనంటే, అరే నేను నమ్ముకున్న బిడ్డలను ఆయన అన్నాడు కదా, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కత్తలుగా చేస్తాను. భక్తుడైన దావీదును ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించే యోసేపును, ఎక్కడ బానిసగా ఉన్న యోసేపును ఏం చేశాడు? అత్యున్నత స్థానంలో కూర్చుండబెట్టాడు. ఇది అత్యున్నత సింహాసనం. ఇది 2వది. 3వది అమ్మ దానియేలు 7వ అధ్యాయం తీసుకోమ్మా. ఇక్కడ సింహాసనము వేయబడింది. ఆ సింహాసనం మీద మహారుద్ధుడు అక్కడ కూర్చుండి ఉన్నాడు. అతని వస్త్రములు హిమము వలె తెల్లగా ఉన్నాయి. అతని వెంట్రుకలు గొర్రెపచ్చు వలె తెల్లగా ఉన్నాయి అని ఆ సింహాసనం మీద అగ్ని ప్రవాహము ప్రవహించుతున్నది. చదవమ్మ 7వ అధ్యాయం 10 నుంచి. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి 9 నుంచి చదవమ్మా. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను.
ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. అమ్మ ఇక్కడ ఎవరు? ఈయనెవరు? తండ్రి అయిన దేవుడు. చాలామంది ఫోటోలు పెట్టుకుంటారు. అమ్మ, తండ్రి యొక్క ముఖము చూచినట్టు పరిశుద్ధ గ్రంథములో ఎవ్వరూ చూచినట్టు రాయబడలేదు. అంటే పరిశుద్ధ గ్రంథములో ఆయన ముఖం చూచినట్టు ఎక్కడ రాయబడలే. తండ్రి చాలా మహిమాన్వితమైనటువంటి సింహాసనం మీద కూర్చుండి సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే నివసిస్తున్నాడు. ఆయన అమరత్వం కలిగిన వాడు అని రాయబడింది. అంటే అమరత్వం అంటే మరణము లేనివాడు. చదవమ్మ, 1 కొరింథీ 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ అంటున్నాడు సమీపింపరాని తేజస్సుతో నింపబడ్డాడు. అంటే ఆ తేజస్సు చూడటానికి దగ్గరికి కూడా ఎవరు వెళ్ళలే. అమరత్వం కలిగి ఉన్నాడు. ఏ మనుష్యుడు కూడా ఆయన చూడలేడు. చదవమ్మ. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన. అమ్మ, ఎవరు చూడలే. ఆ మహా తేజస్సుతో ఎవరు చూడలే. చూస్తే చస్తారండి. అమ్మ, పరిశుద్ధ గ్రంథమును దేవుడు యాజకులతో మాట్లాడినట్టు, ప్రవక్తలతో మాట్లాడినట్టు ఉన్నది, కానీ ముఖం చూచినట్టు లేదు. అమ్మ, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం పట్టుకో అమ్మ. ఇక్కడ యెహోవా అగ్ని మధ్యలో నుండి మీతో మాట్లాడెను. ఆయన మాటల ధ్వని మీరు విన్నారు, కానీ ఆయన స్వరూపాన్ని చూడలే. ఆయన స్వరమును మాత్రమే విన్నారు. 4:12 దానియేలు ద్వితీయోపదేశకాండం 4:12. యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను, మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. ఇక్కడ ఏమన్నారమ్మా? ఏ స్వరూపం చూడలే. భక్తుడైనటువంటి మోషే, నీ ముఖము నాకు చూపెట్టు అంటే ఏమన్నాడండి దేవుడు? మోషే, చాలా కష్టమైనది అడుగుతున్నావు, నా ముఖం చూసి ఎవరు బ్రతకలే. పరిశుద్ధ మరి ఆయన ముఖం చూసి చస్తే మరి ఆయన ఆరాధించడం ఎందుకండి? ఏంటి అర్థం అంటే, పాపము ద్వారా మనుష్యుడు ప్రకాశము, తేజస్సు, మహిమ పోగొట్టుకున్నా. ఇప్పుడు యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తా. చదవండి, ఫిలిప్పి 3వ అధ్యాయం 21వ వచనంలో ఆ దీన శరీరమును మహిమ శరీరమునకు సమరూపము కలిగిన దానిగా మారుస్తాడు. అప్పుడు ఆయన చూడగలము. 3:21. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చాలు అమ్మా, ఇక్కడ ఏంటి? ఏ మనుష్యుడు చూడలే. ఎవరు? మోషే గురించి చెప్తున్నాడు. సంఖ్యాకాండం 12:3లో భూలోకం అంతటిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్తున్నాడు. అంటే ఆయన లాంటి సాత్వికుడు భూలోకంలో ఎవరు లే. ఇక హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అమ్మ 3:3 చదవమ్మా. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. భూలోకములో ఆయన సాత్వికుడు లేడనుకుంటున్నా. అంత సాత్వికుడు, నమ్మకమైన వాడు, నీ ముఖమును నాకు చూపెట్టు అంటే, మోషే, ఎవరు కూడా నన్ను చూచి బ్రతకలేరు, ఏ మానవుడు బ్రతకలేడు అంటే, బ్రతకలేని దేవుణ్ణి మనం ఎలాగా అంటే, ఒక దినం యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకొని వెళుతున్నప్పుడు ఈ సంఘాన్ని మహిమ సంఘంగా మారుస్తాడు. ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి అప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అమ్మ 1 యోహాను 3వ అధ్యాయం పట్టుకోమ్మా. మనం ఇంకనూ
ఎలాగ ఉండవలనో మనకు తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయనను పోలి ఉందుము. అంటే సంఘము ఎత్తబడిన తర్వాత మహిమతో నింపుతాడు. అప్పుడు ఆయనను పోలి ఉంటాం కనుక ఆయనను చూస్తాం. చర్మమ్మ మొదటి యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదు. అంటే ఆయన పోలి ఉంటున్నాం అంటే అర్థం ఏంటి? ఆయన తేజస్సు, ఆయన మహిమ ట్రాన్స్ఫార్మ్ చేసి తీసుకెళ్ళినప్పుడు చూడగలుగుతాం, లేకపోతే ఏ మానవుడు చూడలేడు. అయితే ఈ 3వ సింహాసనం ఏంటమ్మా చెప్పండి? అగ్ని ప్రవహిస్తూ ఉన్నది సింహాసనం మీద. ఏంటి అర్థం అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నటప్పుడు 3.5 సంవత్సరాలు శిష్యులతో కలిసి పరిచర్య చేశాడు. శిష్యులతో చెప్పాడు, శిష్యులారా నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను అంటున్నాడు. అయితే శిష్యులు అడుగుతున్నారు, ప్రభు 3.5 సంవత్సరాలు మీతో ఉన్నా మమ్మల్ని అనాథలుగా విడిచిపెడతావా అంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను నా తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈ సింహాసనం మీద నుండి ఏం ప్రవహిస్తుందమ్మా? అగ్ని. ఈ అగ్ని దేన్ని చూపెడుతున్నది? బాప్తిష్యం ఇచ్చి యోహాన్ అంటున్నాడు కదా, నేను నీళ్లతో నీకు బాప్తిష్యం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిష్యం ఇస్తాడు. అంటే మొట్టమొదట పరిశుద్ధాత్మ ఎలా దిగింది? అగ్ని వలె దిగి వచ్చింది. అంటే తండ్రి సింహాసనం మీద నుండి ఏం ప్రవహిస్తున్నది? అగ్ని ప్రవహిస్తూ ఉన్నది. అయితే ఈ అగ్ని ఎంతవరకు ప్రవహిస్తాది? ప్రభువా నీ ఆత్మతో నింపు నన్నని ఒక విశ్వాస ప్రార్థనలో కడిపెడితే, పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటే అగ్ని బాప్తిష్యంతో నింపుతాడు. అయితే సంఘము ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ ఉండదండి భూమి మీద. చదవమ్మది ప్రకటన 22వ అధ్యాయము 17వ వచనములో, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పగా వింటిని. 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. చాలు అమ్మ. ఏంటి? పరిశుద్ధాత్మ ఎత్తబడతా. ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిష్యాలు ఉండు. సంఘం ఎత్తబడిన తర్వాత పెళ్లి కుమార్తె ఎత్తబడతా. ఈ 3వ సింహాసనం ఏంటి? అగ్నితో ప్రవహిస్తూ ఉన్నది భూమి మీద. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అమ్మ లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనములో, నేను భూమి మీద అగ్ని వేయుటకు వచ్చి తిని అంటున్నాడు. ఎందుకు వచ్చే అగ్ని? ఏంట అగ్ని? పరిశుద్ధాత్మ అగ్ని భూమి మీద వేసి, అగ్నితో మనుష్యులలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేసి, ఈ పాపంలో నువ్వు చనిపోతే నీకు తీర్పు ఉంటా, ఈ పాపాన్ని నువ్వు జీవించుంటుండగా ఒప్పుకొని నా సిలువలో నేను కార్చిన రక్తంతో కడగబడితే ఆ రక్తం నిన్ను శుద్ధిని చేస్తా, పోగొట్టుకున్న ఏదైనా సావాసాన్ని తిరిగి నీకు ఇస్తా అని ఒప్పింపజేయటానికి ఆ అగ్ని వేయటానికి వచ్చాను. ఇది ఎన్నో సింహాసనం అమ్మా? 3వ సింహాసనం. నీకు ఎప్పుడైనా ఒక్కొక్క సింహాసనం గురించి మాట్లాడతా. ఎందుకనంటే ఒక్కొక్క బ్రదర్ అన్నారుగా ఒక వచనం, మీరు ఒక వారం చెప్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి అని. 7 సింహాసనాల గురించి లోతుగా అప్పుడు వింటురు. ఇది 3వ సింహాసనం. 4వ సింహాసనం ఇప్పుడు అమ్మ హెబ్రీ 4వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు, మనమందరమును ఆయన ద్వారా కనికరము పొంది సమయోచితమైన సహాయము కొరకు ధైర్యముగా కృపాసింహాసనమునద్దకు చేరుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సమానుభావం కలిగినవా, మన వలె శోధింపబడి పాపము చెయ్యలేదు. 4 హెబ్రీ 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. చాలు అమ్మ, ఇది ఏ సింహాసనం? కృపా సింహాసనం. అంటే ఈ కృపా కాలంలో ఈ కృపా సింహాసనం దగ్గరకు పాపి వెళితే ఎంత ఘోరమైన పాపైనా ఆ కృప రక్షణలోనికి నడిపిస్తుంది. కృపా సింహాసనం. అమ్మ, మొట్టమొదటి ఏం చెప్పాను? అత్యున్నత సింహాసనం, దరిద్రులను ఉన్నత స్థితిలో కూర్చుండబెట్టడానికి. రెండు ఏంటి చెప్పాను? ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమల్లో తీర్పులు తీర్చడానికి, ఆయన సువార్త విని ఆ సువార్తను విస్మరించి అంగీకరించకుండా కఠినం చేసుకున్న వారికి 7 ఏళ్ల శ్రమలో తీర్పు తీర్చడానికి ఇప్పుడు 4వ అధ్యాయంలో ఉన్న సింహాసనం. 3వ సింహాసనం ఏంటి? అగ్ని, పరిశుద్ధాత్మను పంపిణీ. 4వ సింహాసనం ఏంటి? కృప. ఈ కృప ద్వారా రక్షణలోనికి వస్తాం. 5వ సింహాసనం మొత్తం 25 అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ మహిమ కలిగిన సింహాసనం మీద క్రీస్తు ప్రభుల వారు కూర్చొని కుడివైపున గొర్రెలు, ఎడం వైపున మేకలను వేరుపరచి, అమ్మ 25:31 చదవమ్మా. మత్తయి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఏంటమ్మా సింహాసనం? మహిమ కలిగిన సింహాసనం. ఇక్కడ అన్య జనాంగానికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. కుడివైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను వేరు చేస్తున్నాడు. గొర్రెలతో అంటున్నాడు, నేను ఆకలి కొన్నా అన్నం పెట్టావు, దప్పికి కొన్నావు నీళ్ళు ఇచ్చావు, దిగంబరునై ఉన్నా వస్త్రమునిచ్చావు, రోగినై ఉన్నా చూడవచ్చితివి, పరదేశినై ఉన్నా నన్ను చేర్చుకుంటివి. అంటే ఈ గొర్రెలు అంటున్నారు కుడివైపున, ప్రభు నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు రోగి ఉన్నావు, మిక్కిలి అల్పులలో వీరిలో ఏ ఒక్కరికి చేసినను నాకు చేసినట్టే అని అన్న జనాంగానికి ఎడం వైపున ఉన్న మేకలకు తీర్పు తీర్చి వారిని అపవాదికిని అపవాది దూతలకును సిద్ధము చేయబడిన నరకాగ్నికి వెళ్ళండి. ఇదేంటమ్మా సింహాసనం? మహిమ కలిగిన సింహాసనం. ఎన్నోదమ్మా ఇది? 5. 7 సింహాసనాల 6వది. ప్రకటన 20వ అధ్యాయం పట్టుకోండి. ఇక్కడ పాపులకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. గ్రంథాలు విప్పబడతాయి. మీకు ఆదివారం మాట్లాడే ఒక ఆదివారం గుర్తుంది కదా మీకు? గ్రంథములు విప్పబడ్డాయి. ఎన్ని గ్రంథాలో చాలా చక్కగా 1:30 మాట్లాడే. చదవమ్మ 20:11. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయి. మీరు గ్రంథములు విప్పబడును చెప్పినప్పుడు ఈ సింహాసనం గురించి చెప్పాను. చెప్పండి, ఎప్పుడు ఇది ఈ ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు? ఎప్పుడమ్మా? 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత. భూమాకాశాలు ఏమంటే వెళ్ళిపోయాంట. అంటే ఈ భూమిని ఆకాశాన్ని నాశనం చేసి కొత్త ఆకాశం, అందులో నీతి నివసిస్తా. 1000 ఏళ్ల పరిపాలన గురించి మీకు చెప్పినప్పుడు చెప్పే, నీతి నివసిస్తా, కొత్త ఆకాశం, కొత్త భూమి. ఇప్పుడు సకల పాపులకు తీర్పు తీరుస్తున్నాడు ధవళ సింహాసనం మీద కూర్చొని. ఇది 6వ సింహాసనం. పాపులకు తీర్పు తీర్చేది. అప్పుడు కఠినంగా ఉంటాడు. అప్పుడు గొర్రెపిల్లల కొండడు. 7వ సింహాసనం. ఎహెజ్కేలు 1వ అధ్యాయం 26వ వచనం. కెరూబుల మీద ఆసీనుడై ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. ఆ సింహాసనము మీద నరరూపి అయిన వాడు కూర్చున్నాడు. చదవమ్మ 1:26. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. అమ్మా, దీని గురించి మాట్లాడే గీతా సిస్టర్ సామెల్ రాజన్న గారికి గుర్తుందా? ఈ సింహాసనం గురించి 2 గంటల పైన మాట్లాడు. చక్రాలు కదులుతూ ఉన్నాయి. వీటి గురించి
క్యాసెట్ కూడా ఉంటుంది, 2 hours పైన మాట్లాడాను. చాలా లోతైన సత్యం. ఇక్కడ యూదులకు తీర్పు తీర్చిన తర్వాత మహిమ కలిగిన సింహాసనం మీద యూదులు మహిమతో మార్చుతున్న మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చొని నీలకాంతమైన సింహాసనం. అక్కడ ఎవరు? నరరూపి అయిన వాడు ఆసీనుడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. 7 రకాల సింహాసనాలు. ఎందుకు 7 వారాలు చెప్పాలి నేను, ఒక్కొక్కటే చెప్పి క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఎప్పుడైనా విందురు. అందులో 2 సింహాసాల గురించి విన్నారు మీరు ఆల్రెడీ. యెహెజ్కేలు విన్నారు. రెండోది అగ్ని సింహాసనం, అది విన్నారు. క్యాసెట్లో ఉంటుంది చూడండి. అగ్ని, ఆ సింహాసనం మీద నుంచి అగ్ని ప్రవహించుచుండెను. 7 లక్షణాలు చెప్పారు. అంటే 5 సింహాసనాల గురించి ఎప్పుడైనా విందురు. అయితే ఈ సింహాసనం, అమ్మ మూలవాక్యంకి వెళ్ళిపోమ్మ, 4వ అధ్యాయం. ఆయన మరకతము పోలిన వాణి వలె, సూర్యకాంతము. చదవమ్మ 4:3. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంతం అంటే ఏంటి? ఇది ఒక రత్నపు రాయి. ఈ రాయికుండే లక్షణం ఏంటంటే దగదగా మెరియుచున్న రాయి. ఇది దేన్ని చూపెడుతుంది? అమ్మ నిర్గమకాండం 28వ అధ్యాయం పట్టుకోవాలి. ఇక్కడ దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి యాజకత్వం చేయటానికి లేవీయుడైన అహరోనును అభిషేకించు, ప్రతిష్టాభిషేకం తైలంతో ఆయన అభిషేకించు, ఆయన వస్త్రధారణ కూడా సపరేట్గా ఉండాలి అని వస్త్రధారణ చెప్తూ ఆ వస్త్రములలో నా విధాన పథకం ఏపోదు ధరించాలి. ఆ ఏపోదు మీద 12 రాళ్ళు. ఏంటి 12 రాళ్ళు? 12 ఇశ్రాయేలు గోత్రాల యొక్క భారం యాజకుడు భుజం మీద భరించాలి అని చెప్తూ ఆ దాంట్లో సూర్యకాంతము రాయి. 28 నిర్గమకాండం 19వ వచనం అనుకుంటా. చదువు. 18. పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి 2వది. అమ్మ ఏంటి? సూర్యకాంతం ఉంది కదా, అంటే ఏంటి సూర్యకాంతం? మెరియుచున్న రాయి. అంటే ఇక్కడ సింహాసనం మీద అపోస్తులుడైన యోహాను యేసుక్రీస్తుని ఎలాగ చూస్తున్నాడు? సూర్యకాంతమైన ముఖము. అంటే అనగా అర్థం ఏంటి? ఆయన మెరియుచున్నవాడు, అంటే ఆయనలో చీకటి లేదు, అంటే పాపము లేని దేవుడు. అమ్మ 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనములో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. అయితే ఈ సూర్యకాంత రాయి, మెరుచున్న రాయి 3 స్థలాలలో చూస్తూ ఉంటాం. అమ్మ యెహెజ్కేలు 28వ అధ్యాయం తీసుకోమ్మా. ఒకప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రతిగానాల చేత తనను స్తుతించటానికి, ఆరాధించటానికి లూసిఫర్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లూసిఫర్ యొక్క సౌందర్యం మహాసౌందర్యం కలిగినది. ఆయన మాణిక్య గోమేది సూర్యకాంతముల రాయి. ఆమె సౌందర్యాన్ని చెప్తుంది. అంటే దేవుని తర్వాత ప్రకాశమైన కెరూబు ఎవరు అని అంటే లూసిఫర్. 28:13 యెహెజ్కేలు. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి. ఎందుకు చూపించటం సూర్యకాంతం అంటే? ప్రకాశమానమైనది, దగదగ మెరియున్నది. ఇది దేన్ని చూపెడుతుంది? దేవుని పరిశుద్ధతను చూపెడుతూ ఉన్నది. అంటే మోషే అందుకనే అంటాడు కదా, వేల్పులలో నీ వంటి వాడు ఎవరు, పరిశుద్ధతలో నీకు సాటి అయిన వాడెవడు. ఈ సూర్యకాంతం ప్రకాశమానమైనది, ప్రకాశించేది. అంటే ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఒక దినాన్న పరలోకము నుండి నూతన యెరూషలేము దిగి వస్తుంది. అమ్మ ప్రకటన 21వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ 21వ అధ్యాయము 10వ వచనములో నేను ఆత్మావచుడై ఉండగా అన
ఆ బాప్తిష్యం ఇచ్చి యోహాను అపొస్తలుడైన యోహాను అంటున్నాడు, ఆయన నన్ను గొప్ప పర్వతమునకు తోడుకొని పోయెను. అక్కడ తోడుకొని పోయిన యెరూషలేము యొక్క పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ కలిగినదై పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ వెలుగు దగదగా మెరుగుచున్న సూర్యకాంత అమూల్యమైనటువంటిది. చదవమ్మ 21, 10, 11. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. అమ్మ ఇక్కడ ఏంటి ఈరోజు ఆయన ముఖం సూర్యకాంతం అంటే ఏంటి? మెరయుచున్న ముఖం, ప్రకాశించుచున్న ముఖం, మహిమాన్వితమైనటువంటి ముఖం. ఈయన అంటున్నాడు అది ఆ వెలుగు ఎలాగుందంట? దగదగా మెరయుచున్న సూర్యకాంత అమూల్యమైన రత్నము వలె ఉన్నది. ఒక దినాన్న నూతన యెరూషలేముకి వెళ్ళినప్పుడు అమ్మ అలాగే ఉంచే అధ్యాయం, దాని పునాదులు ఎలాగుంటాయంట? పునాదుల్లో కూడా సూర్యకాంతం ఉందంట. 21వ అధ్యాయము 19వ వచనములు ఇక్కడ చదువమ్మ. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నాయంట. మొదటి ప్రాకారము సూర్యకాంతము కలిగిన పునాది. చూడండి, అలాంటి పట్టణాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడండి. అంటే ఎంత ధన్యులమో చూడండి. దగదగా మెరుగుచున్న ప్రకాశం, దాని పునాదులే ముత్యాలు, నానా విధమైన రత్నములతో ముత్యములతో అలంకరింపబడ్డాయి. మొదటి ప్రాకారం సూర్యకాంతమయమైనది. అంటే ఇది దేన్ని చూపెడుతుందమ్మా? పరిశుద్ధతను చూపెడుతూ ఉన్నది. ఇక్కడ కూర్చున్న మనం అమ్మ మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధులగుటయే, జారత్వమునకు దూరముగా పోవుటయే దేవుని చిత్తము అని చెప్తూ అన్య జనుల వలె కామాభిలాష యందు కాక ఇక్కడ పరిశుద్ధత యందు ఘనత యందు తమ తమ ఘటములను ఎలాగ కాపాడుకొనుట ఎరిగియుండుట దేవుని చిత్తం. పరిశుద్ధులగట దేవుని పిలిచాడు, కానీ అపరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలవలేదు. ఎందుకు లోకంలో పిలుచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికి. చదవమ్మ 3 నుంచి 5కి చదివి 7కి వెళ్ళు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఎందుకంటే పిలుచుకున్నాడు? పరిశుద్ధతతో కాపాడుకోవటానికి. నీ శరీరంలో కానీ, నీ ఆత్మలో కానీ, నీ మనస్సులో కానీ అపవిత్రత అన్నది ఉండకూడదు. 7వ వచనం చదువమ్మ. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. మొదటి పేతురు 1:14లో ఉంటది, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ సూర్యకాంతం ఏం చూపెడుతుంది అంటే ఆయన ఎంత గొప్ప పరిశుద్ధుడో, పరిశుద్ధతలో ఆయనతో సాటి లేనివాడు ఎవరులే. ఆయనలో చీకటి లేదు. ఆయన బిడలమైన మనలో కూడా ఉండకూడదు. ఇది మొదటిది. అమ్మ రెండో రాయి ఏంటి? పద్మరాగం. అమ్మ ప్రాకారాలు, ఈ పునాదులు, ఈ ముత్యాలు, అమ్మో అది యూనివర్సిటీ బాధ. ఒక్కొక్కటి చెప్పాలంటే 12 ప్రాకారం అంటే 22వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు ఇవి మాట్లాడుకుంటాం. అమ్మ ఇదేంటి? పద్మరాగం. ఈ పద్మరాగం అంటే ఎర్రని రాయి. పద్మరాగం ఎరుపు రాయి, ఎరుపు రత్నాన్ని చూపెడుతూ ఉన్నది. ఈ ఎరుపు రత్నం కూడా ఎక్కడుంది? న్యాయ విధాన పథకంలో ఏ పోదులో ధరిస్తాడు. చదవమ్మ నిర్గమకాండం 28:17. దానిలో 4 పంక్తులు రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల పద్మరాగం ఉంది కదమ్మా.
ఎర్రనిది. అమ్మ ఎరుపు దేన్ని చూపెడుతుంది? ఇప్పుడు ప్రియుణ్ణి పోలిస్తూ పరమగీతంలో ఏమన్నాడు? ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళము తెలుపు, రత్నము ఎరుపు. అంటే సమస్త మానవాళి పాప పరిహారార్థమై ఆఖరి రక్త పట్టు వరకు చిందించి ఆయన శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. రెండోది, ఈ ఎరుపు దేన్ని చూపెడుతుంది? బాగా కోపంగా ఉన్నావు అనుకో, నీ ముఖం ఎలాగొద్దమ్మా? ఎర్రగా అయిపోద్ది. అంటే 2000 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తూ ఉన్నా లోబడని ప్రజల కొరకు ఆయన ఉగ్రత 7 ఏళ్ల శ్రమలలో భూమి మీద కుమ్మరిస్తాడు. కుమ్మరించినప్పుడు ఇక్కడ ఏంటి? ఈ పద్మరాగం ఏంటి చూపెడుతుంది? ఆయన న్యాయవంతుడు, పాపానికి శిక్ష విధించే దేవుడు. అమ్మా యోబు 29వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ యోబు అంటున్నాడు, ఆయన నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు, ఆయన అది ధరించుకున్నాడు, ఆయన న్యాయమును వస్త్రముగా పాగాగా వేసుకున్నాడు. 29:14. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. చాలు, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చినప్పుడు ఆయన అప్పుడు చూడండి, మీకు పాపులకు తీర్పు అమ్మ సింహాసనం, దాళ సింహాసనం మీద ఇంద్రధనుస్సు ఉందమ్మా? లేదమ్మా, అక్కడ లేదు ఇంద్రధనుస్సు. దాళ సింహాసనం మీద అంటే ఏంటి? ఇంద్రధనుస్సు దేనికి నేను తర్వాత చెప్పా దాని గురించి. అమ్మా ఇక్కడ ఏంటి? కఠినమైన తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయవంతుడు. అయితే ఆయన అవకాశం ఇచ్చినప్పుడు యెహోవా దొరుకు సమయమందు వెతకండి, ఆయన సమీపంలో ఉండగా గోజాడండి. ఒక దినం కృపా తలుపులు ముయ్యబడతాయి, సంఘము ఎత్తబడిన తర్వాత ఆయన తీర్పులు భూమి మీద కుమ్మరిస్తాడు. కుమ్మరించినప్పుడు అప్పుడు కఠినంగా ఉంటాడు. అందుకే సింహాసనం మీద తీర్పు తెచ్చినప్పుడు ఇంద్రధనుస్సు లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అమ్మ మీకా 6వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు, ఏమిచ్చి యెహోవాను దర్శింతును, మహోన్నతుడైన దేవుని సన్నిధికి ఏమిచ్చి నమస్కరింతును? బలులను, ఏడాది కోడెలను అర్పింతునా, లేక వేలాది నదులంత విస్తార తైలం, వేల కొలది పొట్టేలనిస్తున్నా? ఇక్కడ అంటున్నాడు, ఏది ఉత్తమమో అది నీకు అనుకూలము వివరించబడింది. న్యాయముగా ప్రవర్తించుటయు, కనికరమును, ప్రేమయు, దీన మనస్సు కలిగి ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుడు నిన్ను కోరుకున్నది. అంటే ఇవి పాటిస్తే న్యాయమైన తీర్పు నుంచి తప్పించబడతావు. లేకపోతే ఆ న్యాయమైన తీర్పులో నువ్వు చేసిన దోషాన్ని బట్టి శిక్షిస్తాడు. చదువమ్మా మీకు 6వ అధ్యాయం 4-6 నుంచి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా, నా దోషముల కొరకై గర్భ ఫలమును నీకు ఇత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయముగా నడుచుకొనుట, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకొనుట. నువ్వు న్యాయంగా నడవకపోతే ఇక్కడ ఏమంటున్నాడు? న్యాయ తీర్పు ఉంటుంది. ఈ పద్మరాగం దేన్ని చూపెడుతుంది? ఆయన న్యాయవంతుడు, పాపానికి తీర్పు తీర్చే దేవుడు. 3వ
రెండవది. మూడవది మరకతము. చదవమ్మది. మరకతము అంటే అమ్మ లేడీస్ తప్పాల మాకంట. ఆకు రాయి, పచ్చరాయి, పచ్చరాయి. చదవమ్మ. మరకతము వలె ప్రకాశించు దేవుడు ఎలాగనో మరకతము వలె ప్రకాశిస్తున్నాడు. మరకతం అంటే పచ్చరాయి. ఈ పచ్చ దేన్ని చూపెడుతూ ఉన్నది అంటే కృపను చూపెడుతూ ఉన్నది. అంటే ప్రేమామయుడు, కృపామయుడు. ఆయన ప్రేమను నువ్వు తిరస్కరిస్తే, ఆయన కృపాకాలంలో ఉంటుండగానే ఆయనను నువ్వు చేర్చుకోకపోతే, ప్రేమామయుడైన కృపామయుడైన ఆ దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక మరకతము దేన్ని చూపెడుతున్నది? ఆకు పచ్చరాయి. అమ్మ చెట్టు పచ్చగా ఉందనుకో అంటే దాని అర్థం ఏంటి? దాంట్లో జీవం ఉన్నది. చెట్టు ఎండిపోతే జీవంలే. అంటే ఈ పచ్చదనం దేన్ని చూపెడుతున్నది? జీవము లేని వ్యక్తి జీవమయ్యున్న క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన ఎవరు? ఆది అంతము లేని దేవుడు, అల్ఫా ఒమేగా. ఆయన దగ్గరికి నువ్వు వస్తే పాపి అయిన మనుషుడికి జీవాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఓ పచ్చ చెట్టు దగ్గరికి ఎండలో ఉన్నప్పుడు వస్తే ఏం కలుగుతుందమ్మా? నీడొస్తుంది, నెమ్మది వస్తుంది, ప్రశాంతత వస్తుంది. అంటే ప్రేమ కలిగిన దేవుడు, కృపామయుడైన దేవుణ్ణి మరకతము రాయి చూపెడుతూ ఉన్నది, పచ్చరాయి. ఆయన స్వభావం ఎలాంటిది అంటే పాపిని ప్రేమించే స్వభావం. పాపి వచ్చి ఉన్న పాటున పశ్చాత్తాపడితే కృప కలిగిన దేవుడు నీ పాపాలన్నీ క్షమించి ఆయన ప్రేమతో పాపాలను కప్పేస్తాడు, తుడిచేస్తాడు. ఎవరైనా ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు ధనవంతులు ఎంతోమంది నెమ్మది లేక, శాంతి లేక, ఆరోగ్యం లేక, ఎక్కడ దొరుకుతుంది ఆరోగ్యం? ఎక్కడ నెమ్మది దొరుకుతుంది? పుణ్యక్షేత్రాలు దర్శిస్తా దొరుకుతుందా? పుణ్య నదులలో స్నానం చేస్తే దొరుకుతుందా? అన్నదానం చేస్తే దొరుకుతుందా? చేస్తే దొరుకుతుందా అని తిరుగుతూ ఉన్నారు. అయితే ఎక్కడికి వస్తే శాంతి దొరుకుతుంది? అమ్మ మత్తయి 11వ అధ్యాయం పట్టుకోమ్మ. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, నా మీద కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి, మీకు విశ్రాంతి కలుగును. చదవమ్మా 29 చదువు చాలు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి? ఎక్కడ నెమ్మది దొరుకుతుంది? పచ్చని చెట్టు దగ్గరికి వెళితే అక్కడ నీడ వస్తా, అక్కడ నెమ్మది కలుగుతా. ఎండ తీవ్రతను బట్టి అలిసిపోయిన మనుషుడికి ఆ చెట్టు దగ్గరికి రాగానే నీడ, ఆ చెట్టు దగ్గరికి రాగానే ఒక ప్రశాంతత, ఆ చెట్టు దగ్గరికి రాగానే ఒక నెమ్మది. కారణం జీవమున్న చెట్టు. ఇది ఎవరు? జీవమయ్యున్న యేసయ్య దగ్గరికి వస్తే అని అంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, నే లోకములో శాంతి కలగదు, నా యొద్దకు రండి, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నేను ఇచ్చే శాంతి లోకములో ఎక్కడ దొరకదు. ధనవంతుడైనా, విద్యావంతుడైనా, అధికారం కలిగిన వాడైనా శాంతి కావాలంటే, నెమ్మది కావాలి అంటే, ఆరోగ్యం కావాలి అంటే, ప్రశాంతత కావాలి అనంటే డబ్బుతో దొరకదు అని అంటున్నాడు. నా యొద్దకు రండి, నీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, నేను సమాధానాన్ని ఇస్తాను. సమాధానానికి కర్తననే, సమాధానానికి అధిపతిని. సమాధానం పోగొట్టుకున్న వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వస్తే సమాధానం పొందుకుంటారు, నెమ్మది పొందుకుంటారు. ఆరోగ్యము లేని వారికి కూడా ఆరోగ్యం ఇస్తాడు. అమ్మా మొన్నటి దినాన్న ఒక బ్రాహ్మణ్ సాక్ష్యం విన్నా. ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్, క్యాన్సర్ రోగం ఆమెకు వచ్చింది, థ్రోట్ క్యాన్సర్. యేసయ్యను అంగీకరించిన తర్వాత యేసయ్య ఆత్మ తీసుకెళ్ళటానికి ఎవరో
పంపిస్తూ అది విన్నాను నేను. తీసుకెళ్ళటానికి వచ్చి, అమ్మా ఆమె పేరే మర్చిపోయాను నేను, రా తీసుకెళ్తున్నాను నేనండి. ప్రభువా, ఇప్పుడు నన్ను నా ఆత్మను తీసుకుంటే మా కాందాన్ని ఇంకా రక్షణలోకి రాలేదు, ఆ రంక అన్ని ఆచారాల్లోనే ఉన్నారు. ఇప్పుడు నన్ను ముట్టి స్వస్థపరిస్తే, ఒకవేళ నేను నీకు సాక్షిగా జీవించకపోతే, సజీవుడైన దేవుడు నిజ దేవుడని ప్రకటించకపోతే అప్పుడు తీసుకోనాను. అమ్మ ఆమె చెప్తుంది, ఈ త్రోట్ అంట తీసి పైకి తీసి పక్కన పెట్టి కొత్త త్రోట్ చేతితో పెట్టి వెళ్ళిపోయాడట. యేసుని కనులారా చూసిందా. బాబా, ఆరోగ్యం ఆయన దగ్గర దొరుకుతుంది. ఇక్కడ మరకతము పచ్చ జీవాన్ని చూపెడుతూ ఉన్నది. పాపము ద్వారా జీవాన్ని పోగొట్టుకున్న, నిత్య జీవాన్ని పోగొట్టుకున్న మానవుడు నా దగ్గరికి రా, నిత్య జీవం ఇస్తాను. నా మాటలలో నిత్య జీవం ఉన్నది. నా దగ్గరికి రా, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత. నా దగ్గరికి రా, నా శాంతిని నీకు ఇస్తాను. నెమ్మది లేని నీ జీవితాన్ని నెమ్మది పరుస్తాను. పద్మ మరకతము. ఏమో ముగిస్తున్నాను. ఇంద్రధనస్సు ఉంది. ఇంకా చెప్పాలనంటే ఆ సింహాసనం మీద ఏముందమ్మా? ఇంద్రధనస్సు. అమ్మా చెప్పండి. ఈరోజు 7 సింహాసనాలు. ఒకటి, ఆయన సింహాసనం నిరంతరము నిలిచేది, స్థిరమైన సింహాసనం. ఒకటి అత్యున్నత సింహాసనం. 2, అగ్ని ప్రవహించుచున్న సింహాసనం. 3, 7 ఏళ్ల శ్రమలో సింహాసనం మీద కూర్చొని భూమి మీద తీర్పులు తీరుస్తున్నాడు. 4, కృపా సింహాసనం. 5, మహిమ కలిగిన సింహాసనం. 6, ధవళ సింహాసనం. 7, కెరూబుల మీద ఆసీనుడై నరరూపిగా కూర్చున్న సింహాసనం. ఆ సింహాసనం మీద ఆయన సూర్యకాంతము పోలి. అంటే ఏంటి సూర్యకాంతం అంటే? పాపము లేని పరిశుద్ధుడు. ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. 2, పద్మరాగం అంటే న్యాయమైనటువంటి వ్యక్తి, న్యాయవంతుడు. ఒక దినం న్యాయంగా తీర్పు తీరుస్తాడు. 3, మరకతం అంటే కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఈ కృప నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వస్తే ఆ కృప నిన్ను రక్షించి పాపాన్ని క్షమించి ప్రేమతో పాపాన్ని కప్పేస్తాడు. ఆ సింహాసనం మీద ఇంద్రధనస్సు ఉన్నది. వచ్చే వారం అది తెలుసుకుందాం. కళ్ళు మూసుకోండి. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక బైబిల్ స్టడీలో పరలోకములో ఒక సింహాసనము వేయబడుట యోహాను గారు చూచారు. ఆ సింహాసనము మీద కూర్చున్నవాడు మరకతము, సూర్యకాంతం, పద్మరాగము పోలిన వాడని ఏంటి అందులో ఉన్న అర్థాలు చెప్పేవి. తండ్రి, ఆ సింహాసనం మీద ఇంద్రధనస్సు కూడా ఉన్నది. అది నిబంధనకు గుర్తని వచ్చే వారం నీ ప్రియబిడ్డలు ప్రార్థనాపూర్వకంగా అందులో దాచబడిన సత్యాలు తెలుసుకోవాలని ఆశ, ఆసక్తితో రావటానికి కృప దయచేయండి. విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింపజేయండి. నీ బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళ్తూ ఉంటుండగా క్షేమంగా గృహాలకు తీసుకుని వెళ్ళండి. మరలా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో బైబిల్ స్టడీకి ఇదే రీతిగా కూడుకుని పర్యంతం నీ కృపా, సన్నిధి, ప్రసన్నత వారితో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు లేచి